హాయ్! ఈరోజు మనం పవర్‌ఫుల్ అండ్ ఇంప్రెసివ్ ఇంగ్లీష్ వొకాబులరీ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ అడ్వాన్స్డ్ డైలీ యూజ్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. దీనిలో మనకి ఎలక్వెంట్ అంటే స్పష్టంగా, ఆకర్షణీయంగా అని అర్థం అన్నమాట. అంటే యూ కెన్ సే ఫ్లూయెంట్‌గా అండ్ పర్సుయేసివ్ ఇన్ స్పీకింగ్. సో, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే షీ గేవ్ ఎన్ ఎలక్వెంట్ స్పీచ్. మనం దీన్ని ఎలా చెప్పగలమంటే ఆమె చాలా బాగా ప్రసంగించింది అనే దాన్ని మనం ఈ వర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ మనం సెకండ్ వర్డ్కి వెళ్దాం. ఈ సెకండ్ వర్డ్లో ఏంటంటే మెటిక్యులస్. మెటిక్యులస్ అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా పనిచేయడం. అంటే వెరీ కేర్ఫుల్ అండ్ ప్రిసైజ్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి హీ ఈజ్ మెటిక్యులస్ అబౌట్ హీజ్ వర్క్. అంటే తెలుగులో అతను తన పనిలో చాలా జాగ్రత్తగా ఉంటాడు అనేదాన్ని మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ రెసిలియంట్ అంటే ఏబుల్ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే కష్టాల నుండి త్వరగా తిరిగి లేచే శక్తి. అంటే దానికి ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏమని ఇచ్చారు అంటే షీ ఈజ్ రెసిలియంట్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. ఆమె విఫలమైన తర్వాత కూడా మళ్ళీ నిలబడింది అనేదాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకొక వర్డ్ వచ్చేసి వర్సటైల్. ఏబుల్ టు అడాప్ట్ ఆర్ డూ మెనీ థింగ్స్. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం ఇచ్చారు అంటే హీ ఈజ్ ఎ వర్సటైల్ డెవలపర్. అసలు వర్సటైల్ అంటే ఏంటి? అనేక పనులు చేయగలగడం అనమాట. పరిస్థితులకు తగ్గట్టుగా మారడం. దానికి ఏమనుకోవచ్చు, అతను చాలా రకాల పనులు చేయగలడు అంటే ఏంటి? హీఈస్ ఎ వర్సటైల్ డెవలపర్. ఇంకా నెక్స్ట్ వర్డ్కి చూద్దాం. ప్రాగ్మాటిక్, ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. అంటే ప్రాగ్మాటిక్ అంటే ఏంటంటే వాస్తవానికి చాలా దగ్గరగా, ప్రాక్టికల్గా ఆలోచించడం అనమాట. అంటే మనకి ఎలా చెప్పచ్చు, ఒక వీ నీడ్ ప్రాగ్మాటిక్ సొల్యూషన్ అంటే మనకి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ కావాలి అని. దానికి ఈ వర్డ్ అనేది కరెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే మనం చాలా వర్డ్స్ని చాలా తేలిగ్గా యూజ్ చేస్తాం, కానీ ఈ వర్డ్స్ యూజ్ చేస్తే ఆ వొకాబులరీకి ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా పాష్ ఇంగ్లీష్ మాట్లాడినట్టు కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఇక్కడ మనం స్ట్రాంగ్ పర్సనాలిటీ వర్డ్స్ గురించి చూద్దాం. టెనేషియస్ అంటే నెవర్ గివింగ్ అప్ నేచర్ అనమాట. అంటే ఏంటంటే ఎప్పటికీ వదలకుండా ప్రయత్నించడం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? షీ ఈజ్ టెనేషియస్ ఇన్ అచీవింగ్ గోల్స్. ఆమె లక్ష్యాలను సాధించడంలో చాలా పట్టుదలగా ఉంది అనేదాన్ని ఇక్కడ మనకి చెప్తారనమాట. నెక్స్ట్ మ్యాగ్నినిమస్ అంటే దీనికి అర్థము జనరస్ అండ్ ఫర్గివింగ్. గొప్ప మనసు, క్షమించే గుణం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ హీ వాజ్ మ్యాగ్నినిమస్ ఈవెన్ ఆఫ్టర్ విన్నింగ్. దీనికి అర్థం గెలిచిన తర్వాత కూడా అతను గొప్ప మనసుతో ప్రవర్తించాడు అనేదాన్ని. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి యాస్ట్యూట్. దీనికి మీనింగ్ స్మార్ట్ అండ్ క్విక్ టు అండర్స్టాండ్. తెలివిగా, త్వరగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళని ఈ వర్డ్తో చెప్తాం అనమాట. అంటే యాన్ యాస్ట్యూట్ బిజినెస్ మ్యాన్ అంటే దీనికి అర్థము అతను చాలా తెలివైన వ్యాపారి అని అర్థం అనమాట. నెక్స్ట్ వర్డ్ డిలిజెంట్, హార్డ్ వర్కింగ్ అండ్ కేర్ఫుల్. అంటే ఇక్కడ మనకి ఏమనిస్తుందంటే కష్టపడి జాగ్రత్తగా పనిచేసే వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఇట్లా మనం మాట్లాడచ్చు అనమాట. అంటే షీ ఈజ్ అ డిలిజెంట్ స్టూడెంట్. ఎగ్జాంపుల్ ఇచ్చాడు అంటే ఆమె కష్టపడి చదివే విద్యార్థిని. నెక్స్ట్ చరిష్మాటిక్, అట్రాక్టివ్ అండ్ చార్మింగ్ పర్సనాలిటీ. దీనికి మనకి ఏమనుందంటే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగిన అంటే ఆ చరిష్మాటిక్ లీడర్. అతను ఆకర్షణీయమైన నాయకుడు అని అర్థం అనమాట. సో ఇవి ఈ స్ట్రాంగ్ పర్సనాలిటీ సంబంధించిన వర్డ్స్ అనమాట. మనం
యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఇంటలెక్చువల్ కొన్ని స్మార్ట్ వర్డ్స్ని యూజ్ చేద్దాం. యూజ్ చేసి వాటి మీనింగ్ ఏంటి, మనం ఎలా యూజ్ చేస్తే మంచిది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ అనమాట. కాగ్నిటివ్ అంటే రిలేటెడ్ టు థింకింగ్, ఆలోచన, మెదడు పనికి సంబంధించిన విషయాలని ఈ వర్డ్ అనేది రిజంబ్లెన్స్ చేస్తుంది అనమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఏమని చెప్పొచ్చు అంటే కాగ్నిటివ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆలోచన నైపుణ్యాలు ముఖ్యమైనవి అని చెప్పడానికి మనము ఈ వర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనలిటికల్ అనమాట. అనలిటికల్ అంటే ఏంటి మీనింగ్, విశ్లేషణ చేయగలగడం అనమాట. అంటే హీ హ్యాస్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, అంటే తనకి చాలా మంచి విశ్లేషణ నైపుణ్యం ఉందన్నమాట, బాగా ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ వర్డ్ని యూజ్ చేయొచ్చు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ వర్డ్ ఏంటంటే చిన్న పర్సెప్టివ్ అంటే ఏంటంటే చిన్న విషయాల్ని గమనించే గుణం అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, పర్సెప్టివ్ అబ్జర్వేషన్ అనమాట. అంటే తను మంచిగా గమనిస్తాడనమాట. అంటే ఒక పర్సన్ కానీ లేకపోతే ఒక పర్సన్ని సూచించి హీ ఈజ్ వెరీ పర్సెప్టివ్ అని అంటే అనొచ్చు అనమాట మనం అది కూడా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్నోవేటివ్, ఇంట్రడ్యూసింగ్ న్యూ ఐడియాస్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఆర్ నీడెడ్, అంటే కొత్త పరిష్కారాలు అవసరం ఇక్కడ అనమాట. సో దీనికి అర్థం వచ్చేసి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఆర్ నీడెడ్ అంటే కొత్త పరిష్కారాలు అవసరం. నెక్స్ట్ ఇన్సైట్ఫుల్, డీప్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే మనకి లోతుగా అర్థం చేసుకునే గుణం ఉండడాన్ని లేకపోతే అలాంటి విశ్లేషణ చేయడాన్ని ఇన్సైట్ఫుల్ అంటారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు, దట్ వాజ్ యాన్ ఇన్సైట్ఫుల్ కామెంట్, అంటే అది చాలా లోతైన వ్యాఖ్య అని అర్థం అనమాట. ఓకే, ఇలాగా మనం ఈ వర్డ్స్ని యూజ్ చేసి ఒక ఐక్యూ లెవెల్లో కానీ మాట్లాడేటప్పుడు, ఇంటలెక్చువల్ సైడ్లో మాట్లాడేటప్పుడు, ఎవరిని గురించి అయినా ఎక్కువ చేసి మాట్లాడడం అయినప్పుడు ఈ వర్డ్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ వర్డ్స్ కానీ లేకపోతే కార్పొరేట్ వరల్డ్లో యూజ్ చేసే వర్డ్స్ కానీ మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సో మనం ఇప్పుడు ప్రొఫెషనల్ ఆర్ కార్పొరేట్ వరల్డ్లో యూజ్ చేసే వర్డ్స్ని చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి లెవరేజ్. దీని మీనింగ్ ఏంటంటే యూజ్ సంథింగ్ టు మ్యాక్సిమం అడ్వాంటేజ్, అంటే ఇక్కడ మనకి ఉన్నదాన్ని ఎక్కువగా ఉపయోగించడం అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చారు, లెవరేజ్ యువర్ స్కిల్స్, అంటే నీ స్కిల్స్ని
బాగా ఉపయోగించు అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఆప్టిమైజ్. ఆప్టిమైజ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే మేక్ బెస్ట్ యూస్. ఇక్కడ ఆప్టిమైజ్ అనే దానికి అత్యుత్తమంగా మార్చడం అనమాట, అంటే ఇన్ ఎ బెటర్ వే. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు, ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే పనితీరుని ఇంకా బెస్ట్ చేసుకోవాలని, పనితీరుని మెరుగుపరచు అని మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ అంటే క్యారీ అవుట్ ఏ ప్లాన్. దీనికి అర్థం ప్లాన్ని అమలు చేయడం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు, ఎగ్జిక్యూట్ ద స్ట్రాటజీ అంటే ఆ స్ట్రాటజీని అమలు చేయండి అనే అర్థం అనమాట. ఇంకొక వర్డ్ మనం తెలుసుకుందాం, కొలాబరేటివ్. ఆ కొలాబరేట్ అంటే వర్క్ టుగెదర్, అంటే కలిసి పని చేయడం. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఒక టీమ్గా ఫామ్ అయినప్పుడు ఎలా మాట్లాడుకోవచ్చు అంటే వీ కొలాబరేట్ యాజ్ ఎ టీమ్. మనం దీన్ని ఎగ్జాంపుల్గా మేము టీమ్గా కలిసి పనిచేస్తాము. మేము టీమ్గా కలిసి పనిచేస్తాము అనేదానికి మనం ఇదొక కొలాబరేట్ అనే వర్డ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇనిషియేటివ్ అంటే అబిలిటీ టు టేక్ యాక్షన్. ఓకే, దీనికి అర్థం ఏంటంటే ఇనిషియేటివ్ అంటే స్వయంగా ముందుకు వచ్చి పనిచేయడం అనమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు, షీ షోస్ గ్రేట్ ఇనిషియేటివ్ అంటే ఆమె ముందుగా చర్యలు తీసుకుంటుంది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పటివరకు మనం ప్రొఫెషనల్ కార్పొరేట్ వర్డ్స్ చూసాము. నెక్స్ట్ వర్డ్స్ నేర్చుకుంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక టిప్ ఏంటంటే వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఒక 5 వర్డ్స్ అనేవి పర్ డే మనం నేర్చుకుంటే, వాటిని నేర్చుకొని ఏం చేయాలి అంటే ప్రతిరోజు మనం డైలీ మాట్లాడుతూ ఉండాలి. లేకపోతే బుక్స్ అనేవి కానీ, ఆర్టికల్స్ అనేవి కానీ, కొన్ని న్యూస్ పేపర్స్ కానీ, ఇంగ్లీష్ కంటెంట్ ఉన్నవి ఏవైనా కానీ చేస్తూ ఉంటే మనం ఇట్లాంటి వొకాబులరీ నేర్చుకొని స్పీకింగ్ అనేది ఎక్కువ వొకాబులరీతో, ఎక్కువ మంచి స్టైలిష్ పాష్ వొకాబులరీతో మాట్లాడచ్చు. సో కంక్లూషన్ ఇస్ థ్యాంక్ యూ. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.